హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. చాలా మంది నాకు మెసేజెస్ చేశారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పండి అక్క, మస్కట్లో ఎలా ఉంటుంది అనేసి. సారీ ఫ్రెండ్స్, కాస్త లేట్ అయిపోయింది, బట్ మీకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే మస్కట్కి రావాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో. సో ఫుల్ వీడియో చూడండి. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే కనుక మస్కట్లో అన్ని గల్ఫ్ కంట్రీస్తో పోలిస్తే కనుక మస్కట్లో చాలా బెటర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ అంటూ ఏది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య మాత్రమే వ్యాట్ ఒక 5% ఇంక్లూడ్ చేశారు. నేను ఇక్కడ అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఎక్కువైనా కావచ్చు, కాకపోతే తక్కువైనా కావచ్చు, బట్ మినిమం ఇంత అవుతుంది అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క బడ్జెట్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మనం జాబ్ పర్పస్ కనుక మస్కట్కి వస్తే అందులో ఫస్ట్ కంపెనీ స్ట్రక్చర్ అయితే చూసుకోండి. అందులో వాళ్ళు మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఆఫర్ లెటర్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫుడ్, అకామిడేషన్, ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయా లేదా అనేసి మెయిన్గా చెక్ చేసుకోండి. కొన్ని కంపెనీస్ అయితే ఇవన్నీ ఇచ్చేసి ఫిక్స్డ్ శాలరీ పెడతారు, మనకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెడతారు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఫిక్స్డ్ అమౌంట్ పెడతారు. కొన్ని కంపెనీస్ అయితే ఇంక్లూడ్ చెయ్యరు, శాలరీ ఇస్తారు ప్లస్ ఇవన్నీ మనకు అలవెన్సెస్ ఇస్తారు. సో అలా కూడా ఉంటాయి. సో బోత్ ఉంటాయి. సో అది మీరు చూసుకోవాలి. ఎటు తిరిగి మనకి ఇవన్నీ ఇంక్లూడ్ అవుతేనే చాలా బెనిఫిట్ అవుతుంది, లేకపోతే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ అయిపోతుంది. మన శాలరీ కనుక తక్కువ ఉంటే చాలా కష్టము ఇక్కడ సర్వే అవ్వడము. సో అది మెయిన్గా చూసుకోండి. మెయిన్గా వచ్చేసి అకామిడేషన్. ఇక్కడ అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మీరు తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏ లొకాలిటీలో తీసుకుంటున్నామో ఆ లొకాలిటీ తగ్గట్టు మనకు రెంట్ అనేది డిపెండ్ అవుతుంది. పర్టికులర్గా అన్ని హౌసెస్ ఒకటే రెంట్ ఉంటాయని మాత్రం చెప్పలేము. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రెంట్ ఉంటుంది. సో మెయిన్ సిటీ అంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం లోపట ఇంటీరియర్ అనుకోండి, కాస్త సిటీకి దూరంగా అట్లా ఉందంటే మాత్రం కొంచెం తక్కువే ఉంటుంది. సో అలా అనమాట. సో డిపెండ్స్. అలా బ్యాచులర్కి హౌస్ కావాలి అనుకుంటే 80 ఒమానీ రియాల్స్ నుంచి 120-80 రియాల్స్ వరకు తీసుకోవచ్చు. అందులో మళ్ళీ షేరింగ్ కూడా చేసుకోవచ్చు. అదే 1 BHK అయితే మనకి 100 నుంచి కూడా కొన్నిసార్లు స్టార్ట్ అవుతాయి. అంటే బిల్డింగ్స్ బట్టి చెప్పాను కదా, కొంచెం పాత బిల్డింగ్ అలా ఉందంటే మాత్రం ఒక 100-110 అలా నుంచి ఒక 170-180 వరకు ఉంటుంది. అండ్ 2 BHK వచ్చేసి 200 నుంచి 300-350 కూడా ఉండొచ్చు 2 BHK లొకాలిటీని బట్టి ఇది కూడా. సో ఇలా ఉంటుంది అకామిడేషన్ ప్రైజెస్ వచ్చేసి. ఇంకా వాటర్ బిల్ వచ్చేసి మంత్లీ మనకి ఒక 10 రియాల్స్ నుంచి 15 రియాల్స్ వరకు వస్తుంది మ్యాక్సిమం. అండ్ ఎలక్ట్రిసిటీ మాత్రం కాస్త ఎక్కువ అనే చెప్పొచ్చు. ఇక్కడ మోస్ట్లీ ఒక 3-4 మంత్స్ మాత్రమే మనకు వింటర్ సీజన్ చల్లగా ఉంటుంది, మిగతా అంతా కూడా హాట్గా ఉంటుంది. కాబట్టి చాలా ఏసీలు ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. సో ఇందులో మీరు కొంచెం చూసుకొని వాడుకోవాలి. అన్నెసెసరీగా ఎలక్ట్రిసిటీ యూజ్ చేయడం ఇవన్నీ చూసుకోవాలి. సో అలా చూసినా కూడా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుందంటే ఒక 50-60 రియాల్స్ వరకు వస్తుంది పర్ మంత్. ఓకే, అదే కొంచెం చూస్ చేసుకుంటే కొంచెం తక్కువే వస్తుంది. సో ఇలా ఉంటుందండి ఇక్కడ అకామిడేషన్, వాటర్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్. వాటర్ అండ్ ఇంకో కొన్ని హౌసెస్లో మాత్రం ఎలక్ట్రిసిటీ ఇంకా వాటర్ ఇంక్లూడ్ చేసి మనకు రెంట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తారు. సో అలా తీసుకుంటే ఇంకా చాలా బెటరే. ఇక గ్రాసరీస్ పరంగా చూస్తే కనుక గ్రాసరీస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ బ్యాచులర్స్ అనుకోండి, బయట మోస్ట్లీ అయితే చాలా మంది కుకింగ్ అయితే అవి చేసుకోరు.
బయట మెస్లో అలా తింటారు. సో లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో దానికి మనకి 30 రియాల్స్ నుంచి 35 రియాల్స్ పర్ మంత్ పే చేస్తే వాళ్ళే ఫుల్ చూసుకుంటారు. కొంతమంది వచ్చేసి లేదు ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటాం అన్నా కూడా వెజిటేరియన్ అయితే ఒక 40 రియాల్స్ వరకు అవుతుంది. అదే నాన్ వెజిటేరియన్ అయితే 50-60 రియాల్స్ వరకు కూడా అవ్వచ్చు. ఓకే, ఇది బ్యాచిలర్స్కి మాత్రమే. ఇంకా ఫ్యామిలీతో కనుక ఒక హస్బెండ్, వైఫ్, ఒక పాప అనుకోండి. సో వాళ్ళకు వచ్చేసి 120 రియాల్స్, ఇంకా ఎక్కువే అవ్వచ్చు ఖర్చులు. గ్రాసరీస్ చాలా ఎక్కువ ఖర్చు అవుతుందండి ఇక్కడ. వీక్లీ వన్స్ అనుకుంటాము, కాకపోతే మనము 2-3 డేస్ వన్స్ ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. సో గ్రాసరీస్ విషయంలో కొంచెం బడ్జెట్ చూసుకొని చేసుకోవాలి. ఇంకా ట్రావెలింగ్ వచ్చేసి ఇక్కడ లోకల్ బస్సెస్ ఇంకా ట్యాక్సీస్ ఉంటాయి. అదే బస్ అనుకోండి అంటే కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంది అలా అనుకుంటే మాత్రం ఒక 200 పైసా 250 పైసా అలా అవుతుంది టికెట్ ఫేర్. నాకు అంత షూర్గా తెలీదు, బట్ ఐ థింక్ 250 పైసా అనుకుంటా అలా అవుతుంది టికెట్ ఫేర్. కొంచెం దూరం అనుకోండి 1 రియాల్ టు 1.5 అవుతుంది. అదే ట్యాక్సీ కూడా సేమ్. ఇప్పుడు షేరింగ్లో కనుక వెళ్తే పర్ పర్సన్కి 200 పైసా నుంచి 250 పైసా అలా అవుతుంది. లేదు సింగిల్గా వెళ్ళాలనుకుంటే 1 రియాల్ అవ్వచ్చు, 1.5 అవ్వచ్చు. మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. ఓకే, సో అందుకనేసి మెయిన్గా ఇక్కడ చాలా మటుకైతే ఫ్యామిలీ కనుక ఉంటే వెహికల్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, ఇక్కడ కార్ లోన్స్ ఈజీగా దొరుకుతుంది, అన్ని వివరంగా చెప్పాను. ఏ కార్ తీసుకుంటే మీకు ఎలా ఉంటుంది అండ్ దానికి ఈఎంఐ ఎంత పే చేయాలి, ఎంత కాస్ట్లో మీకు వస్తుంది, అవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. షార్ట్స్లో చెప్పాను అనుకుంటా. సో ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మెయిన్గా మీరు ఫ్యామిలీతో కనుక ఉంటే మ్యాక్సిమం మీరు వెహికల్కే ప్రిఫర్ చేయండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఓన్ కార్లో వెళ్ళొచ్చు. అదే మనము వెహికల్ లేకుండా ఇట్లా లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఎక్స్పెన్స్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకొని, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా చాలా ఎక్కువ అండి ఇక్కడ అప్లై చేయాలంటే. దాని గురించి కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఐ థింక్ 1-2 ఇయర్స్ బ్యాక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చాలా క్లియర్గా చెప్తాను ఎంత పడుతుంది లైసెన్స్కి, అవన్నీ కూడా. ఇప్పుడు చాలా రేట్స్ చేంజ్ అయిపోయాయి. సో అవన్నీ కనుక్కొని నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి స్కూల్. మీ పిల్లల్ని కనుక ఇక్కడ స్కూల్లో వేయాలనుకుంటే ఇక్కడ మన కంట్రీస్కి తగ్గట్టు ఇండియన్ స్కూల్స్ ఉంటాయి, బంగ్లాదేశ్ స్కూల్స్ ఉంటాయి, ఇంకా పాకిస్తాన్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మన కంట్రీస్కి తగ్గట్టు. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేసి కూడా ఉంటాయి, ఇంటర్నేషనల్. ఇక్కడైతే చాలా ఫీజు ఎక్కువ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి. సో బెటర్ మనం మన కంట్రీ స్కూల్స్లో వేసుకుంటే బడ్జెట్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్లో నాకు తెలిసిన ప్రకారం అయితే 3000 రియాల్స్ వరకు అవుతుంది పర్ ఇయర్. అదే మనకి మన ఇండియన్ స్కూల్స్ ఇలా మన ఓన్ కంట్రీ స్కూల్స్ అయితే 700 నుంచి 1000 రియాల్స్ పర్ ఇయర్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారా లేదా, ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా అనేసి మీరు చూసుకొని ఆఫర్ లెటర్ని అయితే అగ్రీ చేసుకోండి. నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం మీకు చాలా ఖర్చు అనేది చాలా తక్కువ అయిపోతుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే మాత్రం ఫుల్ ఎక్కువ అయిపోతుందండి. మనకు చిన్న కోల్డ్ కానీ దగ్గు కానీ ఏమొచ్చినా కూడా చాలా ఎక్కువ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు అవి వచ్చేసి. సో అందుకనేసి మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలాగా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కంపెనీ కనుక ప్రొవైడ్ చేయలేదు అనుకుంటే మీరు సపరేట్గా తీసుకోవాలి. మెడికల్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఒక 100 రియాల్స్ నుంచి 180 రియాల్స్ వరకు అవుతుంది. సో దాంట్లో వాళ్ళు ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు అవన్నీ కూడా, ఆ స్ట్రక్చర్ అంతా కూడా కనుక్కొని మీరు మెడికల్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి.
ఇంకా ఎంటర్టైన్మెంట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చెప్పాను కదా ఇక్కడ ఏ ఫంక్షన్స్ అలాంటివి ఉండవు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి కాస్త ఇంపార్టెంట్ రోల్ అయితే ఇవ్వాలి మన లైఫ్లో. మస్కట్లో ఉంటున్న వాళ్ళు ఇక్కడ వీకెండ్స్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే, సో ఆ టైంలో ఏదైనా మూవీస్ న్యూగా రిలీజ్ అవుతే మూవీస్కి వెళ్తారు. టికెట్ వచ్చేసి 2.5 రియాల్స్ నుంచి స్టార్టింగ్. ఇక్కడ అంటే నార్మల్ థియేటర్స్లో అయితే 2.5 to 3 రియాల్స్ అలా ఉంటుంది. అదే ఇంకా మాల్స్లో అలా వెళ్ళాలంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇంకా పార్క్స్, బీచెస్, ఇంకా ఏదైనా మౌంటైన్స్ అలా వెళ్ళాలంటే అవన్నీ ఫ్రీ. సో దానికి ఏం ఖర్చు అయితే ఉండదు, కాకపోతే ఫుడ్ అవన్నీ మనం చూసుకోవాలి. ఎంట్రీ ఫీజెస్ అవంటూ ఏం లేదు. సో మోస్ట్లీ అయితే ఇక్కడ పార్క్స్, బీచెస్ ఇవే వెళ్తూ ఉంటారు. జిమ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మెంబర్షిప్ తీసుకుంటారు. 100 రియాల్స్ నుంచి 140 రియాల్స్ వరకు మెంబర్షిప్ ఉంటుంది 1 ఇయర్కి. ఇంకా మొత్తం ఆల్ ఓవర్గా ఎంటర్టైన్మెంట్ ఫర్ బ్యాచులర్ వచ్చేసి 20 రియాల్స్ అయితే మస్త్ అండి ఉండడానికి మస్కట్లో ఎంటర్టైన్మెంట్కి. ఇంకా అదే ఫ్యామిలీ అయితే ఇంకా తెలిసిందే కదా, పిల్లలు ఉంటారు, అది ఇది కొనుక్కోవడం అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది. ఒక పర్ మంత్ వచ్చేసి మీరు ఒక 50 రియాల్స్ అలా సైడ్కి పెట్టుకోండి. అందులో మనం తక్కువ కూడా చేసుకోవచ్చు, బట్ నేను చెప్తున్నాను ఎక్కువ పిల్లలు ఎక్కువ ఉంటే కనుక 50 రియాల్స్ అలా కూడా అవ్వచ్చు. ఇక రెస్టారెంట్స్ వచ్చేసి చాలా మటుకైతే చాలా ఉంటాయి ఇక్కడ. ఇండియన్ రెస్టారెంట్స్, చైనీస్, అరబిక్ రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ ఇలా బోలెడన్ని ఉంటాయి. ఏ రెస్టారెంట్కైనా వెళ్ళొచ్చు, కాకపోతే మనం వెళ్ళే రెస్టారెంట్ బట్టి ఇక్కడ ప్రైజెస్ ఉంటాయి. అదే బ్యాచులర్ కనుక వెళ్తే ఒక నార్మల్ రెస్టారెంట్కి 3 to 5 రియాల్స్ అవుతుంది. వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ తినాలన్నా మ్యాక్సిమం ఒక 5 రియాల్స్ వాళ్ళకి వస్తుంది. అదే ఫ్యామిలీ అయితే 10 రియాల్స్ to 12 రియాల్స్ అలా అవుతుంది. ఒక హస్బెండ్, వైఫ్, చైల్డ్ వీళ్ళు ముగ్గురికి నాన్ వెజ్ అలా అనుకుంటే కనుక 10 to 12 రియాల్స్ అవుతుంది. అదే కాఫీ షాప్స్ ఇలా కూడా ఉంటాయండి ఇక్కడ. కాఫీ షాప్స్ అనేది ఇక్కడ మనకి శాండ్విచ్ అవి వాళ్ళు అమ్ముతుంటారు. సో అందులో వచ్చేసి చాలా తక్కువే ఉంటుంది. చాలా మటుకైతే బ్యాచులర్స్ అక్కడే డిన్నర్ చేసేస్తారు. చెప్పాను కదా ఇక్కడ శాండ్విచ్ చాలా ఫేమస్ అనేసి. అది వచ్చేసి 300 పైసా అలా ఉంటుంది. సో అక్కడే డిన్నర్ అవి కంప్లీట్ చేస్తారు. సో ఇలాంటి షాప్స్లలో మనకి మీల్స్ కూడా అరేంజ్ చేస్తారండి. రైస్ ఉంటుంది, పరోటా ఉంటుంది, చపాతీ ఉంటుంది, ఇంకా కొంచెం వెజ్ కర్రీస్ ఉంటాయి, దాల్ ఉంటుంది, ఇంకా చికెన్ కర్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. బ్యాచులర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కాఫీ షాప్స్ వచ్చేసి. మినిమం అంటే ఈ కర్రీస్ వచ్చేసి 500 పైసా, 700 పైసా, 800 పైసా అలా తక్కువే, చాలా తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం బ్యాచులర్స్ ఇలాంటి కాఫీ షాప్స్లో తినడమే బెస్ట్, సో దట్ వాళ్ళు చాలా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలా ఉంటుంది మస్కట్లో. ఒక ఫుల్ సమ్మరీ కనుక తీసుకుంటే బ్యాచులర్కి 100 రియాల్స్ నుంచి 120 రియాల్స్ వరకు అవుతుంది. అదే ఒక ఫ్యామిలీ ఉండాలనుకుంటే మాత్రం 200 నుంచి 300 రియాల్స్, కొంచెం ఎక్కువే కూడా అవ్వచ్చు. సో మినిమం ఇంత అవుతుంది ఇక్కడ మస్కట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఈ వీడియో అయితే చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ చేయండి, నేను మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి చూస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కమింగ్ వీడియోస్లో కూడా, కమింగ్ బ్లాగ్స్లో నేను చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇక్కడున్న మనకి ఇంకా చాలా ఉన్నాయండి కాస్ట్ ఆఫ్ లివింగ్లో. ఇప్పుడు బేసిక్ మాత్రమే నేను రీఛార్జ్ కార్డ్స్కి ఎంత అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర వైఫై లేకపోతే మొబైల్ డేటాకి ఎంత అవుతుంది, ఇంకా డిష్ టీవీకి ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.